ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, తెలుగు పౌరుడు తమ నేల పట్ల నిబద్ధత కలిగి ఉండాలని, ఒక కమిట్మెంట్‌తో పనిచేయాలని, యువతలో ముఖ్యంగా ఈ చైతన్యం నిండి ఉండాలి అని పిలుపునిచ్చారు భువనేశ్వరి. ముఖ్యంగా యువతతో ఆవిడ ఇంటరాక్షన్ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తన కుటుంబానికి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అది ఒక ఇంటెలిజెన్సో ఇంకెవరో రక్షిస్తారు అన్న గ్యారంటీలు కూడా ఉండవు. తమను తాము రక్షించుకోవాలని, మా కుటుంబం మొత్తం దేనికైనా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టైనా పని చేయడానికి మా కుటుంబం ఎప్పుడూ సర్వదా నిలబడి ఉంటుంది అన్న వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి. ముఖ్యంగా 2003లో పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి అక్టోబర్ 1న 2003లో అలిపిరిలో జరిగిన చంద్రబాబు మీద జరిగిన మావోయిస్టు దాడిని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు కూడా మావోయిస్టుల కలకలం రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో భారమైన భావోద్వేగంగా సీరియస్ గానే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. భువనేశ్వరి వ్యాఖ్యల్లో అంతరంగం ఆలోచిస్తే కనుక రీసెంట్ గా జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో కుటుంబానికి ఏమైనా ప్రాణహాని ఉండే అవకాశాలు ఉన్నాయేమో అన్న భయం వ్యక్తం చేస్తూనే, అలాగే మేము స్టాండ్ అయి ఉంటాము, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాము అంటూ కూడా ఆవిడ సగర్వంగా చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది.